ఆరిలోవలోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించారు. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే సందర్భంగా స్త్రీల వైద్య నిపుణులు గర్భిణులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రసూతి మరణాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అమ్మతనం మహిళలందరికీ వరం. సురక్షిత మాతృత్వం పొందడం చాలా అవసరం. గర్భం, ప్రసవం, ప్రసవానంతర సేవలపై కాబోయే తల్లులందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 1980 నుండి భారత్లో ఏప్రిల్ 11న జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంగా జరుపుకుంటారు. తల్లుల ఆరోగ్య సంరక్షణపై భవిష్యత్ కార్యాచరణ, ప్రసూతి ఫలితాలు మెరుగుపరుచుకునేందుకు అధునాతన సాంకేతిక వినియోగం తదితర అంశాలను ఈ దినోత్సవంలో ప్రస్తావిస్తారు. రెగ్యులర్ చెకప్లతోనే సురక్షిత ప్రసవం సాధ్యమవుతుంది. తల్లి బిడ్డల ఆరోగ్య రక్షణకు ఈ రెగ్యులర్ చెకప్లు ఎంతగానో ఉపయోగపడతాయి. నైపుణ్యం ఉన్న వైద్యుల పర్యవేక్షణ, మంచి వాతావరణం కూడా సురక్షిత ప్రసవానికి తోడ్పడతాయి. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే సందర్భంగా ఆరిలోవా హెల్త్ సిటీలోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో తల్లులకు స్త్రీల వైద్య నిపుణులు అవగాహన కల్పించారు. సో వెల్త్ కోసం ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్యూ ఎగ్జాంపుల్స్, టైం లేదు కదా, అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాగసుధ, గైనకాలజిస్టులు డాక్టర్ నిహారిక, డాక్టర్ శైలజ, డాక్టర్ సృజనాలు తెలిపారు. ప్రసూతి మరణాలను నివారించేందుకు నిరంతర చెకప్లు అవసరమని చెప్పారు. తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు, డెలివరీ సమయంలో ఎదురయ్యే సమస్యలు ప్రసూతి మరణాలకు కారణమవుతున్నాయని అన్నారు. వీటిని నివారించేందుకు మాతృ ఆరోగ్యానికి మద్దతుగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా తల్లులు చైతన్యవంతులవుతారని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే సందర్భంగా అవగాహన కల్పించామని తెలిపారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11th నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఫాక్సీ ఇనిషియేటివ్ ఇది చాలా ఇయర్స్గా ఆచరిస్తూ ఉన్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ ఆఫ్ మదర్ అండ్ బేబీ. సో ఇంకా మెటర్నల్ డెత్స్ జరుగుతూనే ఉన్నాయి. అరౌండ్ 97 in 1 lakh ఎట్ ప్రెజెంట్ కరెంట్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఇన్ ఇండియా 97 deaths 1 lakh అంటే సంవత్సరానికి 24,000 మెటర్నల్ డెత్స్ అవుతూ ఉన్నాయి. సో వాటిని ప్రివెంట్ చేయాలనే ముఖ్య ఉద్దేశం దీని యొక్క ఉద్దేశం. తర్వాత అవేర్నెస్ అందరిలోని క్రియేట్ చేయాలి. ఇట్స్ నాట్ అంటే చాలా నార్మల్ కదా, చాలా ఈజీగా చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం ప్రెడిక్ట్ చేయని ఫ్యాక్టర్స్ కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తూ ఉంటాయి. అందుకని అంటే ప్లేస్ ఆఫ్ డెలివరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ముందు నుండి ప్రిపేర్ అవ్వడం ఆ ప్రెగ్నెన్సీ కోసం, తర్వాత ప్రెగ్నెన్సీలో తీసుకునే జాగ్రత్తలు 99% ఆర్ 99.5% అన్ని నార్మల్గా అన్ఈవెంట్ఫుల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చు. కానీ ఆ మైనర్ పర్సంటేజ్ ఫ్యూ కేసెస్ 10,000sలో ఒక్క కేసు అయినా కూడా మనం వీ కెనాట్ ఎఫర్ట్ టు లూజ్. ఒక్క మదర్ని ఒక్కరిని కూడా పోగొట్టుకోలేము, ఎందుకంటే అది చాలా ప్రైమ్ ఏజ్ కదా. కంప్లీట్ 100% సపోర్ట్ అండ్ కేర్ వాళ్ళ హెల్త్ కోసం, బేబీ హెల్త్ కోసం ఇవ్వడానికి అని అందరూ కూడా మరి దేశం అంతా ప్లెడ్జ్ తీసుకున్నారు ఈ రోజున. సో మేము కూడా రెయిన్బో హాస్పిటల్లో మరి ఈ సేఫ్ మదర్హుడ్, నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని ఆచరించడానికి మరి ఆర్గనైజేషన్ హెల్ప్ చేసినందుకై మరి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ. ఇప్పుడు మనకి మెటర్నల్ మార్టాలిటీ అంటే ప్రెగ్నెన్సీలోని అండ్ డెలివరీ అయిన 6 వారాల్లోని డెలివరీ అయిన వెంటనే చనిపోతే దాన్ని మెటర్నల్ డెత్ అంటాము. సో అది ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్లీ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పటికే మనకి అంటే ప్రెగ్నెన్సీ ముందు మన హెల్త్ బాగుండాలి. సో ఎనీమియా ఉండకూడదు, మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇఫ్ మనకి షుగర్ ఉందంటే మనం అది కరెక్ట్ చేసుకోవాలి. మనకి ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెంట్ అయిన వెంటనే కూడా వేరే టెస్ట్స్ ఉంటాయి. అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది స్క్రీన్ చేయడానికి రకాలైన టెస్ట్స్ ఉంటాయి. సో అవన్నీ చేయించుకోవడం ఉంటే ఒక్కొక్కసారి పీడియాట్రిషియన్ని కూడా బేబీ వైజ్ ఏమైనా బేబీలో ఏమైనా ప్రమాదం ఏమైనా జరగచ్చు, లేకపోతే ముందుకి బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకునేవి కూడా మనం పీడియాట్రిషియన్ని, ఒక్కొక్కసారి పీడియాట్రిక్ సర్జన్ని కూడా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి ఎనెస్థీసియాకి రిస్క్ ఉండకుండా, మనకి ఒబిసిటీ లేకుండా మనం ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేయడం చాలా. సో అవన్నీ మనం ముందు నుంచి కర్టైల్ చేసుకోగలిగితే మనం చాలా వరకు ప్రమాదాలని తగ్గించగలం. అయినా కూడా మనకి ఎంత మనం కేర్ తీసుకున్నా కానీ ఎమర్జెన్సీస్ అనేవి ఆబ్స్ట్రిక్స్లో ఖచ్చితంగా ఉంటాయండి. సో అవన్నీ మనం ట్రీట్ చేయడానికి ఎంత బాగా మనం హ్యాండిల్ చేస్తాం అనేది
మన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది, డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి, అండ్ మనకి ఆ సపోర్ట్ సిస్టమ్ బట్టి కూడా ఉంటుంది. అంటే మనకి ఫుల్ టైం నియోనటల్ కన్సల్టెంట్ ఉండాలి, ఫుల్ టైం డాక్టర్స్ ఉండాలి, ఎనస్థెటిస్ట్ ఉండాలి. సో అలాంటి ప్లేసెస్లో మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ట్రై చేసి డెలివరీ అవ్వగలిగితే మనకి ఏమైనా తెలియని పరిస్థితిలో అడ్డంకిలు వచ్చినా అవి హ్యాండిల్ చేసి దాంట్లోంచి మనం సేఫ్గా బయటపడేటట్లు ఉండాలి. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా ఏమైనా అవసరం పడినా మనకి ఫెసిలిటీస్ దగ్గర వరకు మనం ఇవన్నిటిని తగ్గించగలం. అంటే ఇప్పుడు సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం కూడా అదే అండి. అంటే ఇది గవర్నమెంట్కి కానీ లేకపోతే అన్ని ఆర్గనైజేషన్స్కి కూడా ఒక దారి చూపించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అంటే చాలాసార్లు పేపర్లో చదువుతూ ఉంటాము, ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకి కనీసం యాక్సెస్ ఉండదు, వాళ్ళు దారిలోనే డెలివరీలు అయిపోతూ ఉంటారు, లేకపోతే కనుక వాళ్ళకి కనీసం మదర్ని క్యారీ చేయడానికి కూడా ఒక వెహికల్ కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ ఉండదు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హెల్త్ కేర్ అనేది యాక్సెసిబుల్గా ఉండాలి. అంటే వాళ్ళకి ఏ మదర్ అయినా ఏ మదర్కైనా యాక్సెసిబుల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఆ స్కిల్డ్ కేర్ ఏదైతే ఉందో అది అందరికీ ఈక్వల్గా ఉండాలి. రెయిన్బో హాస్పిటల్లో డెలివరీ అవుతున్న మదర్స్ ఎలాంటి కేర్ అయితే తీసుకుంటున్నారో మారుమూల గ్రామాల్లోనూ ట్రైబల్ ఏరియాస్లో డెలివరీ అయ్యే మదర్స్కి కూడా అంతే యాక్సెసిబుల్ కేర్ దొరకాలి అనే ఉద్దేశంతో మనము ఈ సేఫ్ మదర్హుడ్ డే అనేది రికగ్నైజ్ చేశాము. అండ్ దానికోసం మనం ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్ పాపులేషన్ కోసం అని చెప్పి వాళ్ళు ఒక ఏరియాని సెలెక్ట్ చేస్తున్నారు అనమాట. సపోజ్ ఇప్పుడు అరకు ఏరియా వాళ్ళు ఉన్నారు అని అంటే కనుక వాళ్ళకి నర్సీపట్నంలో వాళ్ళకి హోమ్ కేర్ సిస్టమ్ లాగా, అంటే వాళ్ళు ముందే వచ్చేసి అక్కడ ఉండిపోతారు, అక్కడ ఉండి అక్కడ డాక్టర్స్ కేర్లో ఉండి డాక్టర్స్ అండర్లో డెలివరీ అవుతారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మా సైడ్ నుంచి ఏంటంటే పేషెంట్స్ అవన్నీ తెలుసుకోవాలి. ఎవ్రీ ప్రెగ్నెన్సీ షుడ్ బి సేఫ్ అండ్ ఎవ్రీ డెలివరీ షుడ్ బి అటెండెడ్. అంటే ఎవరో ఒక డాక్టర్ స్కిల్డ్ పర్సన్ అండర్లోనే సేఫ్ మదర్హుడ్ డేది మోటో వచ్చేసి హెల్తీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనమాట. సో హెల్తీ బిగినింగ్స్ అనేది బిఫోర్ దే బికమ్ ప్రెగ్నెంట్, దాని ఏమంటామంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం. సో ఒక కపుల్స్ వచ్చేసి ఒక డాక్టర్ దగ్గర వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే అన్ని టెస్టులు చేసుకొని ఏమైనా హై రిస్క్ ఉందా అని తెలుసుకొని చేసుకుంటే బెటర్. సో ఆ టైంలో మనం ఏమైనా హై రిస్క్ వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని సో దే కెన్ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ. ఆల్వేస్ అ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ అ హెల్త్. ఆరిలోవ హెల్త్ సిటీలోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో గర్భధారణ, ప్రసవం, మాతృ స్వస్థతపై అనేక అంశాలను వైద్యులు వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గర్భిణీలు, తల్లులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.